హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆర్ఆర్బీ నుంచి టెక్నీషియన్స్ నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి యాక్చువల్గా మనకు ఏప్రిల్లో వస్తుంది అనుకోవడం జరిగింది. మనకు క్యాలెండర్ ప్రకారం కూడా మనకు ఏప్రిల్ ఇవ్వాలి, కానీ అనుకున్న దానికంటే ఒక్క మంత్ ముందుగానే మనకు ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 02/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ అనమాట. అయితే ఇక్కడ మనం కంప్లీట్గా ఏజ్ ఎంత ఉండాలి, మరియు దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమేమి ఇచ్చినారు అన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. మరి మనకు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అంటే స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 9/3/2024 నాడు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 9/3/2024. సో మార్చ్ 9వ తేదీన మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మరియు క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ 8/4/2024 అంటే మనకు ఒక్క నెల టైం ఇవ్వడం జరిగింది. మన ఏపీతో పోల్చుకుంటే ఇది చాలా టైం ఎక్కువ ఉందన్నమాట. మరి పోస్ట్ పేరు ఏమంటే మనకు టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3. ఓకే, గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 అనమాట. స్కేల్ పే వచ్చేసి ఇదైతే గ్రేడ్ 1 5 స్కేల్ పే, ఇది 2 స్కేల్ పే అనమాట. అయితే ఇక్కడ పేమెంట్ ఎంత 29,200 అనేది మనకు ఇనిషియల్ పే, బేసిక్ ఇనిషియల్ పే అనమాట. ఇది 9,900 అనమాట. మరి యొక్క ఏజ్ ఎంత ఉండాలి? టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 36 వరకు ఉండాలి. గతంలో 33 ఉంది, ఇప్పుడు 3 ఏళ్ళు పెంచడం జరిగింది. మరి టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మనకు 18 నుంచి 33 వరకు ఇవ్వడం జరిగింది. ఇక ఇవి వచ్చేసి మన పోస్టులు 1100 ఉన్నాయి, ఇవి వచ్చేసి 11,900 ఉన్నాయి. అంటే ఏంటివి? టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి 1100 ఉన్నాయి, టెక్నీషియన్స్ గ్రేడ్ 3 వచ్చేసి మనకు 7,900 ఉన్నాయి. మొత్తం మీద మనకు వేకెన్సీ సంఖ్య 9,000. అంటే 2018 సంవత్సరంలో కూడా మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పుడు మొత్తం 36,000 పైచీలకు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనకు వచ్చింది 1/4 మాత్రం రావడం జరిగింది. ఈవెన్ ఏఎల్పీ అయినా ఇవైనా. మరి మేబీ మనకు ఎగ్జామినేషన్ జరిగి నోటిఫికేషన్ ఫిలప్ చేసే లోపల ఇక వేకెన్సీ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వేకెన్సీ తక్కువ మీరు వర్రీ కావద్దండి, కంపల్సరీగా మనకు వేకెన్సీ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. మరి ఆర్ఆర్బీ వైజ్, రైల్వే జోన్ వైజ్ డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ ఇన్ ద డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్. అంటే ఏ జోన్కి ఎంతెంత ఖాళీ ఉన్నాయి ఏమి అని మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పెడతారంట. ఇది వచ్చేసి ఏమంటే మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం ఇచ్చినటువంటి దాంట్లో అన్ని పెట్టలేరు కాబట్టి ఇది పెట్టడం లేదనమాట. సో లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు ఇచ్చారు? మనకు 8/4/2024 ఇచ్చారు. మొత్తం వేకెన్సీస్ 9,000 వేకెన్సీస్. టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ 1 వచ్చేసి 1100 ఉన్నాయి, మరియు గ్రేడ్ 3 వచ్చేసి మనకు 7,900. మొత్తం మీద అయితే మనకు 9,000 వేకెన్సీస్ మనకు ఉన్నాయి. ఏజ్ కూడా మనకి ఎంత అంటే 1/7/2024 నాటికి ఏజ్ ఉండాలి. 1/7/2024 నాటికి 18-33 ఇయర్స్ అండ్ 18-36 ఇయర్స్ ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్ కూడా ఏముండాలంటే డిఫరెంట్ qualifications, different educational qualifications are prescribed for various posts. అంటే ఒకదానికి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఎక్కువ ఎవరికి ఉన్నాయంటే ఐటీఐ చేసిన వాళ్ళకు. ఓకే, ఐటీఐలో మనకు డిప్లొమా చేసిన ఐటీఐలో అన్ని రకాల కేటగిరీస్, మీరు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, సిగ్నలింగ్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, గ్యాస్, ఎన్ని రకాల దాంట్లో మనకి ఇక్కడ అవకాశం ఉంది. మరి కొన్నిటికైతే మాత్రం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ ఇవన్నీ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ కడప నుండి ఇవ్వబడుతుంది. ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులో ఉందన్నమాట మనకు. సో అదే ఫీజు తీసుకుంటే 500 రూపీస్ అనమాట. 500 రూపాయలు ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకు. ఓకే, సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో అవుట్ ఆఫ్ దిస్ fee is 500 and amount of is 400 rupees is refunded duly attending బ్యాంక్ ఛార్జెస్. ఓకే, ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో మన ఫీజు కట్టేది 500. ఈ యొక్క ఎగ్జామ్ అటెండ్ ప్రతి ఒక్కరు కూడా 400 రూపాయలు మనకి ఫీజు ఎన్నికి రీఫండ్ అవుతుంది. ఇది ఎవరికంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే. సో మిగతా వాళ్ళకి ఎంత ఉందంటే ఫీజు ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళు కానీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు కానీ, ఫీమేల్ అన్ని కేటగిరీలో ఫీమేల్ వాళ్ళకి కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, మైనారిటీస్ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఫీజు ఎంత అంటే కేవలం 250 రూపీస్. ఈ 250 రూపీస్ కూడా ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఫీజు మళ్ళీ మీకు వాపసు రావడం జరుగుతుంది.
వీళ్ళకైతే 400 వాపస్ వస్తే అంతే, 100 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫుల్ ఫ్రీ. అటెండ్ అయితేనే మీరు అప్లై చేసి అటెండ్ కాకపోతే మీ ఫీ మీకు ఎన్నిక రాదు. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండెడ్ సిబిటి విల్ గెట్ ఏ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్ అబౌవ్. ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ది అప్లికేషన్ అనమాట. ఓకే, మరి ఏజ్ ఎంత ఉండాలి? 8 to 33 years ఉండాలి. మరి కొన్ని పోస్టులు 8 నుంచి 36 వరకు ఉండాలి. బట్ యాజ్ ఆన్ 1st July 2024 నాటికి మరి ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటారో మీరు, అంటే మినిమం క్వాలిఫికేషన్ ఎంత మనకు ఐటీఐ ఫైనల్ ఇయర్ ఉంటే నాట్ ఎలిజిబుల్, ఇంటర్మీడియట్ కొన్నింటికి ఉంది దాని ఫైనల్ ఇయర్ ఉంటే నాట్ ఎలిజిబుల్. సో మీకు ఏజ్ ఉన్నా కూడా మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే నాట్ ఎలిజిబుల్. మీరు కంపల్సరీగా ఇప్పటికీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి కొంత డిగ్రీ చదువుతూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఎంపీసీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫీ వచ్చేసి మనకు రీఫండ్ అవుతుంది. అన్ని కేటగిరీ వాళ్ళు, కేటగిరీలో ఫీమేల్కి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, పీడబ్ల్యూబీడీ కావచ్చు, ఎక్సర్సీమెన్ కావచ్చు, అన్ని రకాల ఫీమేల్ వాళ్ళకు ఫీజు ఎగ్జామ్షన్ అంటే 250 కట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికి వస్తుంది మనకు. మరి ఎగ్జామినేషన్ డేట్ చూసినట్టయితే మనకు మేబీ సెప్టెంబర్, అక్టోబర్ ఉండే అవకాశం ఉంది. జూలైలో మనకు ఏల్పింది కాబట్టి, జూన్ జూలై ఏల్పింది కాబట్టి సెప్టెంబర్ మనకు ఆగస్టు వరకు ఏల్పింది కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ అంటే టైం తండిగా ఉంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే దాదాపుగా 6 నెలల టైం ఉంది. సఫిషియంట్ టైం. ఇది ఎవరికైతే అద్భుతంగా చదువుకుంటారో జాబ్ ఈజీ కొట్టుకోవచ్చు. మరి క్వాలిఫికేషన్ 10th+ ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా కానీ పాస్ అయి ఉండాలి. మరి టెలికమ్యూనికేషన్స్ అండ్ అది మనకి ఎస్ఎన్టీ సిగ్నల్ కానీ ఎస్ఎన్టీ ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళకైతే మాత్రం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. మొత్తం ఖాళీల సంఖ్య 2018లో 36,500 ఉంటే ఇప్పుడు కేవలం దాంట్లో 1/4 మాత్రం రావడం జరిగింది, 9,000 రావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పీకి కానీ ఆర్ఆర్బి టెక్నీషియన్స్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకి టర్నింగ్ పాయింట్ కడపనందు అత్యద్భుతంగా, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ని దృష్టిలో ఉంచుకొని, ఐటీఐలను దృష్టిలో ఉంచుకొని, డిప్లొమాలను దృష్టిలో ఉంచుకొని మీకు క్లియర్ కట్గా నీట్గా, ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి నీట్గా మీకు బేసిక్స్ నుంచి, సో బేసిక్స్ నుంచి మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు, సో బేసిక్స్ నుంచి మీకు నేర్పించి మీకు జాబ్ తెచ్చే విధంగా మా యొక్క బాధ్యత అనమాట. మేము పెట్టే ఎగ్జామినేషన్స్ కానీ, మేము పెట్టే క్లాసెస్ కానీ, మేము చెప్పే స్టడీ అవర్స్ కానీ మీరు కూర్చొని సిన్సియర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ కొట్టుకొని పోవచ్చు. మరి మేము ఐటీఐ నాకు సరిగ్గా మ్యాథ్స్ రాదు, నేను డిప్లొమా నాకు జీకే రాదు, ఇట్లేం అనుకోవద్దండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. నేను ఇంటర్మీడియట్ నాకు జీకే రాదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు టర్నింగ్ పాయింట్కి రండి, ఆఫ్లైన్ కోచింగ్ రండి. మిమ్మల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మాదనమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు 7 అడుగుతున్న ఇక్కడ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఉత్తమ్స్ అకాడమీ యాప్ 2 ఆన్లైన్ పరంగా అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ 2 డిస్క్రిప్షన్లో లింక్ ఉందనమాట. ఇక లింక్ బేస్ చేసుకొని మీరు మనకి కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క అవకాశం జారి విడుచుకోవద్దండి. ఆఫీసులో ఇచ్చిన వెంటనే మరొకసారి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు తీయడం జరుగుతుంది. మరి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మరి మన యొక్క యాప్ నందుకు అయితేనేమి, మన యొక్క ఈ యొక్క ఛానల్ అయితేనేమి మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్కి అయితే మిత్రం మీకు కాల్ చేయండి. మా యొక్క టీం మీకు ఎల్లప్పుడూ సాయం చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.